कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 23వ శ్లోకం. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. పద విభజన. నియతం సంగరహితం అరాగ ద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్వికం ఉచ్యతే. తాత్పర్యం: శాస్త్రం ఆదేశించినదై ఉండి ఫలాపేక్ష, ఆసక్తి, అభిమానము, రాగద్వేషాలు లేనివాడు చేసిన కర్మ ఏదైతే ఉందో దానిని సాత్విక కర్మ అని అంటారు. కర్మ బంధిస్తుంది అని తెలిసినప్పటికీ ఏ కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ పనైనా చేయాలి అంటే బంధనాన్ని కలగ చేయకుండా ఎలా చేయాలో అన్న నేర్పు ఉండాలి మనిషికి. 199 మందికి కర్మను చేసే మెలకువ తెలియదు. వాళ్ళందరూ ఆసక్తి, కోరికలతో కలుషితమైన ఇంద్రియాలు, మనసు, తర్కము అనే వాటితోనే పనిచేస్తూ ఉంటారు. ఆదర్శప్రాయంగా చేయవలసిన పనిని, అంటే బంధనాన్ని కల్పించకుండా ఉండేలాగా చేయాల్సిన పనిని సరిగ్గా దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. దాంతో తప్పని క్లేశాలన్నీ మెడకు చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే కర్మను గురించి ఎక్కడ చెప్పాల్సి వచ్చినా నియతం అనే మాటను వాడుతున్నాడు భగవానుడు. నియతం అంటే వేద శాస్త్రాదుల చేత నియమించబడింది అని అర్థం. అంటే వేదవాక్కు అన్నమాట. వేదవాక్కు అంటే అది ఒక రాజాజ్ఞ లాంటిది, ఆర్డర్ అన్నమాట. పాటించి తీరాలి, కాదనడానికి లేదు, అంత ఖచ్చితమైందనమాట. అందుకని వారికి తోచినదే సత్యమని భావించకుండా అందరూ శాస్త్ర ప్రమాణం, శాస్త్రం కన్నా కూడా వేదం పైదనమాట. కాబట్టి ఆ ప్రమాణం తీసుకుని దానితో తన అనుభవాన్ని మేళవించుకొని వ్యవహరించాలి. కనుకనే ఇష్టం వచ్చిన కర్మను చేయకుండా శాస్త్ర నియమితమైనటువంటి కర్మనే చెయ్యాలి అని ఆదేశించడం జరిగిందనమాట. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నట్లుగా ప్రపంచంలో కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. కనుక కర్మ అనేది నిత్య జీవితంలో అందరికీ అత్యవసరమైనటువంటి పని కాబట్టి దాని రహస్యాన్ని అందరూ బాగా తెలుసుకోవాలి ముందు. కాబట్టి సాత్విక కర్మను గురించి భగవానుడు ఇక్కడ తెలిపిన ఈ భావాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి అందరూ పాటించాలి. అదేంటంటే మొదటిది శాస్త్ర నియమితమై ఉండాలి ఏ పని చేసినా. అలాగే అది సంగరహితంగా చెయ్యాలి, అంటే ఆ పని మీద యావ పెట్టుకోకుండా, ఆసక్తి, అభిమానం లాంటివి ఏమి పెట్టుకోకుండా చెయ్యాలి. మూడోది ఏంటంటే రాగద్వేషాలు లేకుండా చెయ్యాలి. నాలుగోది ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. ఈ 4 విషయాలు చెప్తున్నాడు భగవానుడు. ఈ 4 విధాలా సరిపోయి ఆచరింపబడే కర్మ చిత్తశుద్ధికరమై, హృదయ మాలిన్య నివారకమై, దోషభంజకమై, జ్ఞానదాయకమై, మోక్షప్రదమై ఉంటుంది అన్నమాట. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి దానికి. కాబట్టి దాని ఫలితాలు ఇక్కడ తెలుస్తున్నాయి అన్నమాట మనకి. ఎందుకంటే చిత్తశుద్ధి అవుతుంది కదా, హృదయ మాలిన్యం తొలగిపోతుంది, దోషభంజనం అవుతుంది, జ్ఞానం కలుగుతుంది, మోక్షప్రదం. కాబట్టి పై చెప్పినటువంటి విషయాలన్నీ తప్పకుండా చెయ్యాలి. సంగరహితం అన్నాడు అంటే బుద్ధిర్యస్య న లిప్యతే అని ఇదివరలో కూడా చెప్పడం జరిగింది. కర్మలో బుద్ధి అంటుకోకుండా ఉండాలి, అసంగత్వం అన్నమాట. నేను చేస్తున్నాను
అనే అభిమానం కానీ, మమత్వం కానీ, ఆసక్తి కానీ ఉండకూడదు. అట్టివాడు కర్మపాసం చేత నిబధ్యతే అంటే బంధింపబడడు అని భగవద్గీత తెలియజేస్తుంది. కనుక సంగరహితంగా, ఫలాపేక్ష వర్జితంగా కార్యాలని ఆచరించడం అనేది మనం అభ్యాసం చేయాలి. అనురాగ ద్వేషత అన్నాడు. అంటే పదార్థాలపై రాగద్వేషాలు లేనప్పుడే సంగరహితంగా కార్యం ఆచరించడానికి వీలవుతుంది. యోగి అయిన వాడు తన దారిలో వెళుతున్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక పిల్లాడిని ఓ పాము వచ్చి ఏదో కరవబోయింది అనుకోండి. ఆ సమయంలో ఆ పాము మీద ఏ ద్వేషము లేకుండానే పిల్లవాడిని రక్షించడం కోసం ఆ పామును కనుక చంపినట్లయితే ఆ పని సాత్వికమనే చెప్పాలి. అహింస అనేది పరమధర్మం అని తెలిసినప్పటికీ వికాసమానంలో ఎక్కువ స్థాయి జీవరూపంలో ఉన్న మనుషుల్ని చంపడం తప్పు గనక, అంటే పాము కన్నా మనిషి ఉన్నతమైన జీవి కాబట్టి మనిషిని పాము చంపుతున్నప్పుడు మనిషిని రక్షించడం కోసం ఆ పాముని చంపితే ఆ కొంచెం దోషం అంటినా కూడా మనిషిని కాపాడాడు అన్న పుణ్యం ఉంటుంది కదా, కాబట్టి పర్వాలేదు, అది సాత్విక కర్మే. అంతేకాక ఆ పిల్లవాడు తన చుట్టమనో కొడుకనో ఆ యోగి కాపాడలేదు కదా, కాబట్టి అది సాత్విక కర్మే అవుతుంది. చిన్నపాటి దోషం ఉందని తెలిసినప్పటికీ కూడా మంచి పనుల్ని, దైవ నిర్దేశితమైన పనుల్ని చేస్తూ ఉంటే వాటి సంచితమైన శక్తి మనుషులని క్రమక్రమంగా పవిత్రీకరిస్తుంది. నెమ్మదిగా వ్యక్తుల స్వార్థపూరితమైన ఉద్దేశాలు మారి ఆ పనుల్ని శుద్ధ సాత్వికంగా చేయగలుగుతాయన్నమాట. కృష్ణార్పణం. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. 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 జయ శ్రీకృష్ణ.